ఆ! అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావుడిని దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి జై అని టీఎఫ్ఐ బానిసలందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ అప్పలరాజు అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఓవి ఆఫ్ అప్పలరాజు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా యాక్ట్ చేసిన డీసీ సినిమా చూసి వస్తున్నాను అండ్ ఈ సినిమా నాకు నచ్చింది. ఈ మధ్య వచ్చిన తెలుగు ఇంకా తమిళ సినిమాల్లో నాకు ఈ సినిమా బెస్ట్ అనిపించింది. ఈ సినిమా స్టోరీ పోలీసులకి అండ్ నక్సలైట్స్ కి మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా ఉంటుంది. స్టోరీ చాలా సింపుల్ అయినా కూడా సినిమాలోని యాక్షన్ సీన్స్ ని చాలా వైలెంట్ గా థ్రిల్లింగ్ గా తీశారు. అందువల్ల మనకు సినిమా బాగా నచ్చుతుంది. అడిషనల్లీ ఈ సినిమాలో ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. దానివల్ల ఆడియన్స్ స్టోరీకి బాగా కనెక్ట్ అవుతారు. ఫస్ట్ హాఫ్ నాకు డీసెంట్ గా అనిపించింది. సినిమాలోని క్యారెక్టర్స్ ని ఆ వరల్డ్ ని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత మనకు కొంచెం స్లోగా అనిపించవచ్చు. బట్ ఎప్పుడైతే హీరోయిన్ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తారో అప్పటి నుంచి సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. ఎస్పెషలీ ఇంటర్వెల్ సీన్ అయితే కే ర్యాంప్ ఉన్నింది. ఆ సీన్ లో ఎప్పుడైతే రాగా ఆఫ్ రివెంజ్ బీజిఎం ప్లే అవుతుందో అక్కడ నుంచి ఇంకా ప్యూర్ గూస్ బంప్స్. అసలు ఫస్ట్ హాఫ్ కంటే నాకు సెకండ్ హాఫ్ ఇంకా బాగా నచ్చింది. స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్ గా ఉంటుంది అండ్ ఎక్కడా కూడా అసలు ఒక్క సీన్ కూడా అన్నెసరీగా అనిపించదు. ఎస్పెషలీ హీరో జైల్లో ఇరుక్కున్నప్పుడు అతన్ని కాపాడి బయటకు తీసుకొచ్చే సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. లాస్ట్ లో ఒక మంచి ఎమోషనల్ హైతో ఎండ్ చేశారు. సో సినిమా అంతా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత నాకైతే ఒక మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. నా దృష్టిలో ఈ సినిమాకి అనిరుద్ధే హీరో. ఎందుకంటే ఈ సినిమాకి ఇంత హైప్ రావాలన్నా అండ్ ఈ రోజు ఈ సినిమా ఆడియన్స్ కి నచ్చుతుందన్నా కూడా దానికి మెయిన్ రీజన్ అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ సినిమాలోని నార్మల్ సీన్స్ ని కూడా అనిరుద్ధ్ బీజిఎం వల్ల ఇంట్రెస్టింగ్ గా చూస్తాం. రాగా ఆఫ్ రివెంజ్ బీజిఎం ని ఈ సినిమాలో 3 times వాడారు. ఆ 3 times కూడా మనకు సేమ్ లెవెల్ ఆఫ్ హై వస్తుంది. అక్కడే మనకు టికెట్ మీద పెట్టిన డబ్బులంతా వర్త్ అనిపిస్తుంది. అడిషనలీ ద బ్లడీ వ్యాలంటైన్ ట్రాక్ కానీ ద రోజ్ అనే ట్రాక్ కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చినా కూడా మన మైండ్ లో అలా రన్ అవుతూ ఉంటాయి. ఐ గెస్ విక్రమ్ ఇంకా లియో తర్వాత ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకే ఇచ్చాడనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలోని యాక్టర్స్ అందరూ బాగా పర్ఫామ్ చేశారనిపించింది. అందరికంటే నాకు వమికా గబ్బీ గారి యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. కొన్ని షార్ట్స్ లో అయితే హీరో కంటే తనకే ఎక్కువ ఎలివేషన్ పడింది అనిపించింది. లోకేష్ యాక్టింగ్ కూడా డీసెంట్ అనిపించింది. అంటే ఆ క్యారెక్టర్ కి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఎంత కావాలో అంత డీసెంట్ గా పర్ఫామ్ చేశాడు అనిపించింది నాకు. ఇంకా సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నాకు చాలా బాగా అనిపించాయి. అండ్ ఈ సినిమాలో ఫైట్లు కూడా మామూలుగా లేవు, చాలా వైలెంట్ గా తీశారు. కొన్ని షార్ట్స్ కి వీక్ హార్టెడ్ పీపుల్ అయితే ఖచ్చితంగా కళ్ళు మూసుకుంటారు. ఇంకా నాకు ఈ సినిమాలో అనిపించిన నెగిటివ్స్ ఏంటంటే ఫస్ట్ 40 minutes కొంచెం స్లో అనిపించింది. అండ్ కాస్టింగ్ విషయానికి వస్తే నాకు లోకేష్ కనగరాజ్ కంటే ఈ సినిమాకి ఇంకో హీరో ఎవరైనా ఉంటే బాగుండు అనిపించింది. పర్టికులర్ గా నాకు సందీప్ కిషన్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు అనిపిస్తుంది. ఇంకా వేరే హీరోస్ ఎవరైనా సెట్ అవుతారనిపిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి. ఇంతకు మించి నాకు నెగిటివ్స్ ఇంకేం కనపడలేదు. సో డెఫినెట్ గా ఈ సినిమా థియేటర్ లో వర్త్ వాచింగే. దిస్ ఈజ్ అవర్ రివ్యూ, సారీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ద ఫిలిం డీసీ. కంటెంట్ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. దిస్ ఈజ్ అప్పలరాజు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.